ఏం సమాధానం చెప్పినా నా కళ్ళల్లోకి చూసి చెప్పు శైలు. చెప్పు. ఎందుకు అడుగుతున్నావు? పదే పదే ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలీదా నేనేం కోరుకుంటున్నానో? నీకు తెలీదా? నాకు కావాల్సిన ఆన్సర్ దొరికింది. ఇప్పుడేంటండి, మీ అమ్మాయికి నేను విడాకులు ఇవ్వాలి, అంతే కదా? అవును, అమ్మాయి కూడా చెప్పింది కదా. ఓ అలాగే. పదశైలు వెళ్దాం. అగో, నా కూతుర్ని ఎక్కడ తీసుకెళ్తున్నావు? మీరే కదా విడాకులు ఇమ్మన్నారు. యాజ్ పర్ లా పెళ్ళైన దంపతులు 1 సంవత్సరం పాటు కాపురం చేస్తే గాని విడాకులు ఇవ్వరు. మా పెళ్ళై గట్టిగా 6 నెలలే అవుతుంది అంతే. సో మిగిలిన 6 నెలలు కూడా కాపురం చేసి ఆ తర్వాత మీరు అడిగినట్టు విడాకులు ఇచ్చేస్తాను. ఏమంటారు అంకుల్? చూడు, నువ్వన్నది కరెక్టే, బట్ 6 నెలలు కలిసి ఉండాలి అనే రూల్ ఏం లేదు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద డైవోర్స్ తీసుకోవచ్చు. అబ్బో, అలా అయితే ఈ 6 నెలల్లో చాలా జరగచ్చు. మేమిద్దరం కలిసిపోయి మిమ్మల్ని తాతయ్యల్ని చేయొచ్చు. లేదా మా అంకుల్ మనసే మారి నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు. అంతెందుకండి, ప్రాణ స్నేహితులైన మిమ్మల్ని కూడా పక్కన పెట్టేసి నా మాటకే విలువివ్వచ్చు. అది మాత్రం ఈ జన్మకు జరగదు. మమ్మల్ని విడగొట్టాలనుకోవడం నీ మూర్ఖత్వం. ఏమన్నారు? రిపీట్ అగైన్. మమ్మల్ని విడగొట్టాలనుకోవడం నీ మూర్ఖత్వం అంటున్నాను కదా. సేమ్ డైలాగ్ రివర్స్ టు యూ అంకుల్. ఎంతైనా పెద్దవాళ్ళని నేను డైరెక్ట్ గా అనలేను కదా. అది లెక్క భలే చెప్పావు తమ్ముడు. ఆయనకి తేరుకోవడానికి టైం పడుతుంది, కానీ మనం పోదాం. అవతల కూరలు చల్లారిపోతున్నాయి. ఏ అత్తమ్మా, ఇంటికొచ్చిన ముత్తైదుకి కుంకుమ ఇచ్చేదేమైనా ఉందా లేదా? ఒక్క నిమిషం అమ్మ శైలు.
ఆడపిల్ల పుట్టింటికి భారం కావచ్చు కానీ భర్తకెప్పుడూ భారం కాదు. మనం గుండెల మీద మోస్తాం, వాళ్ళు గుండెల్లో మోస్తారు. అంతే తేడా. తెలుసుకోమ్మా. ఏంటిది ఏంటిది? నేను మా అయ్యగారికి ఇష్టం, ఈగను కూడా లోపలికి రానివ్వను. అటువంటిది మీరు మా అయ్యగారికి శత్రువులు, మీరు ఎలా లోపలికి వచ్చారు? మేము ఈగలం కాదుగా. అయినా నా పర్మిషన్ లేకుండా నీళ్ళేంటని చూసి మీరు ఇంట్లోకి ఎలా చొరబడ్డారు? మీ అయ్యగారికి చలి కాచుకోవడానికి పేపర్స్ కావాలంటే ఇవ్వడానికి వచ్చానురా. ఇదిగో తీసుకెళ్ళి చలిమంటాయి పోరా. పేపర్లతో చలిమంట? అయ్యగారు 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 అయ్యగారు, ఈ పేపర్లతో చలిమంట అంటారు ఏంటి? అయ్య బాబోయ్ అమ్మా! కాఫీ తీసుకో. నిజంగా మీ బావ ఇంటికి రాగానే ఈ విషయం చెప్పాలి. భలే నవ్వుకుంటాడనుకో. లేకపోతే విడాకులు ఇవ్వమంటారా? దెబ్బకి స్నేహితులిద్దరూ మ్యూట్ అయిపోయారు. నాకు డౌట్, ఈ 1 year లింక్ గురించి ఆ కృష్ణప్రసాద్ డైవోర్స్ పేపర్స్ ఇచ్చినప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడే చెప్పేసుంటే అత్తగారింట్లో అడుగు పెట్టేవాణ్ణా, ఓహో, శైలుని దగ్గరగా చూసేవాణ్ణా. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశా. దాంతో శైలు ఉద్దేశం కూడా క్లియర్గా తెలిసిపోయింది. అమ్మో, నిన్ను తక్కువ అంచనా వేయకూడదు. శైలు ఉద్దేశం ఏంటో నీకు అర్థమైందా? బాగా. తనకి నేను కావాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ నాన్న మనసు బాధ పెట్టకూడదు. అంటే కట్టి విరక్కూడదు, పాము చావాలి, అంతేనా? కాదు, వాళ్ళ నాన్న నొప్పించి తన్ని తీసుకెళ్ళాలి. ఇది బాగుంది. నువ్విక్కడ ఆయన అక్కడ. నీ నీడని కూడా తాకనివ్వడేమో, మరెలా ఒప్పిస్తావు? శైలు ద్వారానే. అదెలా? శైలుని హ్యాపీగా చూసుకుంటానని నమ్మకం కలిగితే చాలదా? ఆ, అది ప్రూవ్ చేయాలన్నా నువ్వు శైలుని కలవాలి కదా. అదే కదా. నువ్వేం దిగులు పడకు. ప్రయత్నించడం మన వంతు, మన ప్రయత్నానికి సహకరించడం ఆ దేవుని వంతు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడులే. ప్రజ్వల మేడం. హలో మేడం. హలో, హౌ ఆర్ యు బాలు? ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి కాల్ చేశాను. ఏంటి మేడం అది? అగ్రికల్చర్, ఐ మీన్ వ్యవసాయాన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకుని వర్క్ చేయాలనుకుంటున్న ఒక ఎన్జిఓతో మనం ప్రాజెక్ట్ చేయబోతున్నాం. నీకు డీటెయిల్స్ అన్ని మెయిల్ చేస్తాను. దాన్ని నువ్వు శైలుయే డీల్ చేయాలి. మేడం, కానీ నాకు ప్రేమ్ అంతా చెప్పాడు. ఈ సృష్టిలో ఏ పని కారణం లేకుండా జరగదు. నీ ఇష్యూ కూడా ఈ ప్రాజెక్ట్ కోసమే జరిగిందేమో. నాకు అర్థం కాలేదు మేడం. సింపుల్ బాలు, మీరు చేయబోతున్న ప్రాజెక్టుకి సంబంధించిన సోర్సెస్ అన్నీ మీకు విలేజ్లోనే దొరుకుతాయి కదా. అర్థమైంది మేడం. బట్ శైలుని టైఅప్ చేసుకోవడం ఎలాగో అర్థం కావట్లేదు. తన సంగతి నేను చూసుకుంటాను. మీరిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు, అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. బాయ్ మ్యామ్. మీరు సూపర్ అండి. మీ టంగ్ చాలా పవర్ఫుల్. మీరు ఇలా అన్నారు, అలా జరిగిపోయింది. ఏం జరిగింది అంతలా వెలిగిపోతున్నావు? నేను శైలు కలిసి కంపెనీ తరపున ఈ ఊర్లోనే వర్క్ చేయబోతున్నాం. ఓ, అయితే ఈ చాకుతో రెగ్యులర్ గా కలవచ్చు అనమాట.
మొత్తానికి స్వామి కార్యం స్వకార్యం పూర్తయిపోతుంది. అఫ్ కోర్స్. ఆ, నేను సపోర్ట్ చేస్తున్నాను కదా అని పెద్దవాళ్ళు బాధపడే పనులు మాత్రం చెయ్యొద్దు. నెవర్. నా లిమిట్స్ లో నేను ఉంటాను. అయితే మంచిదే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. శైలు, వెల్కమ్ బ్యాక్. ఏయ్ సూరి, అమ్మగారు నిన్ను కోడిని కొయ్యమంటే ఇక్కడేం చేస్తున్నావురా? అది అయ్యగారు బట్టలు ఉతకమన్నారండి. ఏయ్ బట్టలు నేను చూస్తానులే. ఆ, ఇప్పుడు కోడెందుకు వస్తుందిరా? ఆ రాను రాను నాలో కోపం ఆవేశం తగ్గిపోతున్నాయి. కాస్త ఉప్పు కారం దట్టిస్తే గాని అవి పెరిగేలా లేవు. అందుకని ఏ మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం? అయితే కోడిని కోసేస్తున్నామ్మా. అంటే ఏంట్రా? నేను చెప్తే చేయవా? ఈ ఇంట్లో నేను అందరికీ లోకువైపోయాను. నా మాటకే కాదు, నాకే విలువ లేకుండా పోతోంది. ఏంట్రా ఇది? ఇలాగైనా బట్టలు ఉతికేది? రాను రాను రాజుగుర్రం గాడిదయిందంట. ఏదైనా పనిచేసే ముందు ఆలోచించకర్లా? తప్పకా. ఆ, ఒరే సూరి, అయ్యగారు నువ్వు ఇలా వచ్చి మొక్కల పని చూడు, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. అలాగే అయ్యగారు. అయ్య బాబాయ్. ఏరే బుద్ధి లేదా నీకు? నిన్ను కోడిని కొయ్యమంటే ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళా. ఆ, అలాగేనమ్మా. అమ్మా చాలా ఆపవే, ఇంకా ఉతికితే బట్టలు చినిగిపోతాయి. మీ నాన్న వెళ్ళిపోయాడా? కాస్తుంటే వీటి బదులు నాన్ననే బాధుండేదానివని వెళ్ళిపోయాడు. బతికిపోయాడు. లేకపోతే విడాకులు ఇప్పిస్తాడంట. విడాకులు. ఇదిగో ఈ బట్టలు కాస్త గుంజేసి ఆరేసేయండి. ఉమ్. బావా, అక్క అక్క, ఏ పక్కనే ఉన్నాను కదా, ఎందుకు అరుస్తున్నావు? అది నువ్వు బట్టలు కాస్త ఆరే, నాకు కొంచెం పనుంది. నువ్వు పక్కింటి వైపు అస్సలు చూడుకు, సరేనా? ఇలా ఇవ్వండి, బట్టలు నేను ఆరేస్తాను. నువ్వా? అవసరం లేదులే. పర్లేదండి, నా బట్టలు కూడా ఉన్నాయి కదా. పర్లేదులే. అంటే నా పనులు నేనే చేసుకోవడం అలవాటు. సరే అయితే ఇందులో నీ బట్టలు మీ బావ బట్టలు ఉన్నాయి, పట్టుకెళ్ళి. ఎవరికో కళ్ళు కనిపించడం లేదనుకుంటా. ఎందుకు కనిపించవు? బాగా కనిపిస్తాయి. బట్ చూడాలనుకునే వాళ్ళే కంటికి కనిపించట్లేదు. వేరే ఇంట్లోకి తొంగి చూడకూడదనే కామన్ సెన్స్ లేదా? నేనేవి వేరే ఇంట్లోకి చూడట్లేదే, మా అత్తగారింట్లోనే జల్లుతున్నాను. ఎవరిల్లు అయితే మాత్రం ఇలా నీళ్లు చల్లుతారా? మా బట్టలు మేం పిండారేసుకోవడం కూడా తప్పేనా? అయినా నేను నువ్వు ఉన్నావని నేను చల్లలేదు, నేను చల్లించోటే నువ్వు ఉన్నావు. అయినా నీతో నాకు మాట్లాంటి. ఏంటో ఈ ఊరు వచ్చాక అసలు చుడీదార్ మాటే మర్చిపోయినట్టున్నావు. నీకు అనవసరం. ఏం లేదులే, లేవంటే కొనిద్దామని. నాకు అక్కర్లేదు.
ఎంత బాగుందో. ఏంటది? అదే అదే షర్ట్ షర్ట్. హెల్మెట్ బాగుంది. కీప్ ఇట్ అప్. నాన్న, చెప్పమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పమ్మా. నాకు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాన్న. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చిందంట. బాస్గా నేనే ఆ ప్రాజెక్ట్ని లీడ్ చేయాలి నాన్న. నువ్వేమన్నావు? మీతో మాట్లాడి చెప్తానని చెప్పాను. నీ ఉద్దేశం ఏంటి? బాస్గా నా బాధ్యతని నేను నిర్వర్తించాలి కదా నాన్న. బాస్గా నీ బాధ్యత అంత ముఖ్యమైనది అయినప్పుడు తండ్రిగా నా బాధ్యత కూడా నాకు ముఖ్యమే కదమ్మా. హలో శైలు, టెల్ మీ. ఐఎమ్ సారీ టు సే దిస్. నేను ఈ జాబ్కి రిజైన్ చేస్తున్నాను. వాట్? ఆర్ యు సీరియస్? ఎస్ మ్యామ్. కారణం తెలుసుకోవచ్చా? మా నాన్నకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా నాకు కష్టంగానే ఉంటుంది. ఐఎమ్ సారీ మేడం. నా రిజిగ్నేషన్ లెటర్ని మీకు మెయిల్ చేస్తాను. ఓకే, నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయి. నేను చేయాల్సింది నేను చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. వద్దమ్మా. మీ కాళ్ళ నొప్పులు తగ్గిపోయాయా నాన్న? కొన్ని నొప్పుల ముందు ఈ నొప్పులు కనిపించవమ్మా. నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా, చెప్పు. నేను ఉద్యోగం మానేస్తున్నాను. అది తెలుసు, విన్నాను. ఆ? మరి దాని గురించి నన్నేం అడగవా? నాకు నీ ఉద్యోగం కంటే నువ్వు అల్లుడి గారితో ఉండటం ముఖ్యం. గట్టిగా మాట్లాడితే ఆ ఉద్యోగంలో పడి మీ ఇద్దరూ మీ గురించి పట్టించుకోరు. పోతే పోనీలే, శుభ్రంగా ఇంట్లో అల్లుడి గారికి వండిపెట్టు. మీ అల్లుడి గారితో ఉండాలంటే ఆ ఉద్యోగం కూడా ముఖ్యమేనమ్మా. నేను మాట్లాడుతుంటే నువ్వేం పట్టించుకోవేంటి? అల్లుడి గారి కోసం స్పెషల్ కర్రీ చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. అబ్బో, ఏం చేస్తున్నావేంటి? చికెన్ కర్రీ. ఏది చూడని. అబ్బా, తనింత చప్పగా తినడమ్మా. చాలా స్పైసీగా ఉండాలి. ఉండు. సరిపోయింది. ఏంటలా చూస్తున్నావు?
ఎంతో ప్రేమ ఉంటే గాని భర్త కోసం ఇంత ఆసక్తిగా వంట చేయవు. అదేం కాదు, నా కోసం వచ్చాడని కన్సర్న్ అంతే. అవును, ఈ కర్రీ అక్కడికెళ్ళి పంపిస్తావు? మా ఐడియాలు మాకున్నాయిలే. ముందైతే నువ్వు క్యారేజ్ నువ్వెలా పంపిస్తావో అనే ఆలోచిస్తున్నాను. క్యారేజ్ కట్టమన్నాను కదా. ఎక్కడికి వస్తుందిరా? ఆ, బుక్ అయిపోయింది. ఎక్కడికేంటండి? బయటికి. చేతిలో క్యారేజ్ ఏంటి? ఆ, అది చెప్పాను కదా, నాటుకోడి కూర చేశానని. మన సూరిగాడు కూడా ఇద్దామని. రమ్మను, మంతపడి తింటాడు. అంటే మనతో తింటే మొహమాటానికి కొంచెమే తింటాడు, అందుకే తీసుకెళ్తున్నాను. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సూరి, 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 సూరి. అమ్మగారు నేను ఎక్కడ ఉన్నాను? సూరి, నేను ఎక్కడ ఉన్నాను అమ్మగారు? ఏమయ్యా వెంకీ, కాస్త ఆగు. ఏంటి పెద్దమ్మా? ఏంటేంటి, నీకు మాకు పడదని తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు మా ఇంటి ముందు నుంచి ఎందుకు వెళ్తున్నావు? ప్రతిరోజు ఇలాగే వెళ్తాను కదా పెద్దమ్మా. రోజు వేరు, ఈ రోజు వేరు. అంటే ఇంకో దారి కూడా లేదు కదా పెద్దమ్మా. ఎందుకు లేదు? ఇలా వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు, ఇలా చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. అయ్యగారి క్యారేజ్ లాగా ఉందేంటి? ఎలాగైనా వెళ్ళొచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఈ దారిలో వెళ్తే నేను అస్సలు ఊరుకోను. పో, వెళ్ళిపో. అర్థమైంది పెద్దమ్మా. అలాగే పెద్దమ్మా, రేపటి నుంచి అసలు ఈ దారిలో రానే రాను. వస్తాను పెద్దమ్మా. వెళ్ళు, వెళ్ళు. నువ్వేంటి ఇక్కడ? నాన్న చూస్తాడు. వెళ్ళు ప్లీజ్, వెళ్ళు. అసలు మీ అమ్మాయిలు మా అబ్బాయిల్ని ఎంత టార్చర్ పెడతారు, కానీ చట్టాలన్నీ మీకే సపోర్ట్. లాభం లేదు. అబ్బాయిల కోసం కూడా స్త్రీ హింస అనే చట్టం తీసుకొచ్చి నాలాంటి వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి.